హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు. నేనైతే రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం బాగా ఉడికిపోయింది. అందులో వాటర్ కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు అయితే నేను ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. అందుకోసం చింతపండు నానబెట్టుకున్నాను. రాగి సంగటి అయితే కలిపేసానండి. ఈరోజు మీ లంచ్లో ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీకి చింతపండుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు కర్రీ ప్రిపేర్ చేయడానికి టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. వాటర్లో వేసి కట్ చేసుకున్నాము. ఇవి ఎండు చేపలు కడిగి పక్కన పెట్టుకున్నానండి. టమాటాలు అయితే కట్ చేసుకున్నాము. ఈ ఎండు చేపల కర్రీ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలు అయితే ఎవరు తినరు, మా హస్బెండ్ కూడా తినరు. నేను నాకు దానికి చేసుకున్నాను. కానీ ఆ కర్రీలోని సపరేట్గా తీసి పక్కన పెట్టేసి నా వరకు నేను అప్పుడు ఎండు చేపలు వేసుకుంటాను. వీళ్ళైతే తిననండి, ఎందుకో ఆ స్మెల్ నచ్చదంటారు. కానీ నాకైతే చాలా ఇష్టము. కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో తినేదాన్ని కాదు. చేపలు, చికెన్ అవంతా తినేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత తింటున్నాను. ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసేసానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఈలోపు మనము బంగాళదుంపల్ని పీల్ తీసి పెట్టుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకున్నాము. టమాటాలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలు కట్ చేసుకొని కర్రీలో వేసేసుకున్నాము. ఆడవాళ్ళకి ఇంట్లో డైలీ లైఫ్ అంటే ఎప్పుడు పనే కదండి. కొద్దిసేపు కూడా ఖాళీ ఉండదు. కూర్చుంటాం కదా అంటే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. అంతే కదండి ఆడవాళ్ళకి. అందుకే ఆడవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వండి. ఇంట్లో ఉన్నా కదా ఖాళీగా ఉన్నారనుకుంటారు. కానీ ఇంట్లో అందరూ చేసే వర్క్ వాళ్ళకి ఒకసారి తెలిస్తే బాగుంటుంది. బంగాళదుంపలు అయితే వేగిపోయాయండి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాము. మా హౌస్ అండి, మేము ఉండే రూమ్ ఇది. షెల్ఫ్లు, అలమారాలు ఏవీ లేవండి. మేము ఉండే హౌస్. దీనికి 3500 రెంట్ తీసుకుంటున్నారు. మాకు ఓన్ హౌస్ ఉందండి, కానీ దాంట్లో మా అత్తగారు ఉన్నారు. తెలుసు కదండి, అత్తగారు అన్ని గొడవలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే మనము కర్రీలో చింతపండు రసం వేసేసుకుందాము. మా పాప అయితే నేను సర్దుతానమ్మా అని అన్ని సర్దుతుంది. అన్నీ ఆ అమ్మాయి వరకు గుడ్డలు తీసుకొని సర్ది పెట్టుకుంటుంది. ఇప్పుడైతే కర్రీ ఉడుకుతుందండి. అది బయట చూడండి ఎట్లాగా ఎండలు మండిపోతున్నాయి. అందరూ ఎవరు బయట రావద్దండి, అవసరమైతే కానీ బయటికి రావద్దు. చాలా ఎండలుగా ఉన్నాయి. పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. బట్టలు అయితే నానబెట్టేసానండి. బట్టలు అయితే ఉతకాలి. ఇక్కడ సామాన్లు అండి, కనీసం సామాన్లు పెట్టడానికి కూడా స్పేస్ లేదు. అన్నీ అక్కడక్కడే సర్దుకుంటున్నాము. అడ్జస్ట్ అవ్వాలి కదండి. కర్రీ అయితే వీళ్ళకి ఇప్పుడు సపరేట్గా తీసి పెడుతున్నాను. వీళ్ళు తినరు కదా. నేను ఎండు చేపలు కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసేస్తున్నాను. కాసేపు ఉడకనిచ్చి దింపేస్తాను. కర్రీ అయితే ఉడుకుతుందండి. ఈలోపు వాళ్ళ డాడీ పుచ్చకాయ తెచ్చాడు.
పుచ్చకాయ కావాలని చెప్పడం మా బాబు లేచి కూర్చున్నాడు. ఇప్పుడైతే విరాజ్కి ఇప్పుడే నిద్ర లేచాడు. ఇప్పుడు సంగటి కావాలన్నాడు. అందువల్ల సంగటి ముద్ద చేసి పెడుతున్నాను. పిల్లలకి రాగి సంగటి అవి పెడితే చాలా బలంగా ఉంటారండి. పెట్టండి, చాలా మంచిది. మా బాబు ఇంచప్పుడు కర్రీ తినలేదండి, తింటాడు లైట్గా. అందుకే అవి సపరేట్గా తీసిన కర్రీ అయితే పెట్టాను. సూపర్గా ఉంది, చాలా బాగుందని చెప్తున్నాడు. మా పాప అయితే అస్సలు తిందు. మా బాబుకి ఎందుకో నచ్చదు, కానీ తింటే మంచిది, పిల్లలు గ్రోత్కి మంచిది. చూడండి తింటూ మాటలు చెప్తున్నాడు. చూడండి ఎలా తింటున్నాడు. ఆకలి వేస్తే తినేస్తాడు, లేకపోతే అస్సలు తినడు. కటింగ్ చూడు, వెరైటీగా కటింగ్ చేపిస్తున్నాడు వాళ్ళ డాడీ. చూడండి ఎలా మాటలు చెప్తున్నాడు. చూడండి కటింగ్ చూడండి. తలలో చెట్లు మొలిచాయి. డాడీ కటింగ్ అలా చేయించుకొచ్చాడు. నేనైతే వడియాలు మేడపైన ఎండబెట్టానండి. అవైతే వాటర్ చల్లి తీసేస్తున్నాను. వడియాలు అయితే బాగా వచ్చాయండి, కానీ సాల్ట్ ఒకరు ఎక్కువైపోయింది. తినండి, నేను మాస్క్ వేసుకుని వస్తానని అనుకోవద్దు, కానీ ఇంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అందువల్ల మాస్క్ వేసుకుని కనిపిస్తున్నాను. ఇట్లపైతే బట్టలు ఆరేసేద్దాము. చూస్తుంటే వస్తూనే ఉంది పని. బట్టలు అయితే ఆరేసేస్తాను. ఇది మా బయట అండి, బయట ఆరేస్తున్నాను. బట్టలు అయితే ఆరేసానండి. మా పాప అండి వీడియో తీసేది. కనిపిస్తుందా అంటే లేదు, నీ ఫేస్కి ఏదో వేసుకున్నట్టుంది అని చెప్తుంది. అయిపోయిందండి, బట్టలు అయితే ఆరేసాను. ఇక్కడ ఉండేది అంటే ఇనుప సామాన్ల అంగడండి అది. ఇది మామిడి చెట్టు, అంతగా కాయలు రాలేదండి, కొద్దిగా వచ్చాయి, విగురు వచ్చేసింది. ఇది వేరే వాళ్ళ బర్రి, అది వేరే వాళ్ళ దూడండి అది. ఇదైతే మా పాప వాళ్ళ స్కూల్లో బాంబ్ బ్లాస్ట్ గేమ్ పెట్టారండి. అందులో నేను 4th విన్ అయ్యాను. అయితే చాలా బాగా ఉండింది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ లెమన్ అండ్ స్పూన్ గేమ్ పెట్టారు. నేను వెళ్ళే లోపల టైం అయిపోయింది. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.